అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన అయితే శుక్రవారం సాయంత్రం జారీ చేసింది. మరి చాలామంది ప్రజలందరూ కూడా మరి రేషన్ కార్డులు అప్లై చేద్దామని మీ సేవకైతే వెళ్లారు. తర్వాత శనివారం రోజు కూడా మళ్ళీ మీ సేవలకైతే క్యూ కట్టారు. కానీ శనివారం రోజు అయితే మీ సేవలో రేషన్ కార్డుల కోసం అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ కాలేదు. దీని మీద ప్రజలందరూ కూడా చాలా గందరగోళంగా చాలా కోపంగా అయితే ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ సాయంత్రం వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ఈ రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పేసి మళ్ళీ పుకార్లు అయితే పుట్టుకొచ్చాయి. ఈ విధంగా ప్రజలందరూ కూడా అన్ని సర్టిఫికేట్లు తీసుకొని మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి చాలా ఆందోళనకు అసంతృప్తి అయితే గురవుతున్నారు. మరి ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు, ప్రజావాణిలో అప్లై చేసుకున్నారు, గ్రామ వార్డు సభల్లో అప్లై చేసుకున్నారు రేషన్ కార్డుల కోసం. మరి ఆ దరఖాస్తులన్నీ పక్కన పెట్టి మరి మళ్ళీ మీ సేవలో అప్లై చేసుకోవాలనడం వెనకైతే చాలా గందరగోళంగా ఉందని చెప్పి, కన్ఫ్యూజన్గా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం అయితే ఇప్పుడు మళ్ళీ మాట మార్చింది. ప్రజాపాలనలో, ప్రజావాణిలో, గ్రామ వార్డు సభల్లో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ప్రభుత్వం వారే ఆన్లైన్ చేయడానికే ఈ మీ సేవలో వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాము అని ప్రభుత్వం మళ్ళీ మాట మార్చింది. ప్రజల నుంచి అయితే మీ సేవలో దరఖాస్తులు అయితే తీసుకోవట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది. ఇక ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ రేషన్ కార్డు ప్రక్రియ ఆగిపోయిందనే మాట కూడా వాస్తవం కాదని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రకటించింది. మరి ఇలాంటి రూమర్స్ నమ్మొద్దని చెప్పేసి ప్రజలకైతే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ప్రకటన అయితే జారీ చేసింది. మెయిన్గా అంటే ఇప్పుడైతే మీ సేవల్లో అయితే అప్లికేషన్లు రేషన్ కార్డుల కోసం తీసుకోవడం లేదు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లన్నింటినీ, గ్రామ వార్డు సభలో వచ్చిన కొత్త అప్లికేషన్లన్నింటినీ ప్రభుత్వం వారే ఆన్లైన్ చేయడానికే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఫస్ట్ ఏమో శుక్రవారం సాయంత్రం ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం కావాలనుకునే వారందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పారు. మళ్ళీ శనివారం రోజు ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ కాలేదు, క్లోజ్ చేశారు. ఈ విధంగా ప్రజల్ని గందరగోళానికి గురి చేయడం, అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టడం, సర్వేల మీద సర్వేలు చేసి అసలు ఇంతవరకు ఒక కార్డు ఇవ్వకపోవడం పట్ల చాలా ఆందోళనలో ఉన్నారు ప్రజలను ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు? గ్రామ సభల్లో ఇచ్చిన దరఖాస్తులకు విలువ లేదా? ఇప్పుడు మీ సేవలో దరఖాస్తు ఎందుకు? జనాల్లో గందరగోళం సృష్టిస్తున్న ప్రభుత్వం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అయితే ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి రేషన్ కార్డుల దరఖాస్తులపై అయితే చాలా ఆందోళనలో, కన్ఫ్యూజన్లో ఉండి ప్రభుత్వం మీద అయితే కోపంగా ఉన్నారు. ఇక ప్రభుత్వం రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖ అయితే స్పష్టత ఇచ్చింది. మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు అని చెప్పింది. శుక్రవారం సాయంత్రం అయితే మరి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. తర్వాత శనివారం రోజు మళ్ళీ క్లోజ్ చేశారు. ఇక ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తులనే ఆన్లైన్ చేయిస్తున్నామన్న పౌర సరఫరాల శాఖ. కాబట్టి ప్రజలెవరు కూడా మీ సేవలో అప్లై చేసుకోవడానికి వీల్లేదు అని చెప్తున్నారు. ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మళ్ళీ గ్రామ సభలు పెడతాం, గ్రామ సభల్లోనే అప్లై చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీ కోసం మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం లేదని ఆ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్ చేస్తున్నట్లు, మీ సేవ ద్వారానే ఆన్లైన్ చేస్తున్నట్లు ఇక్కడ చెప్తున్నారు. ఆన్లైన్లో ప్రజాసేవ దరఖాస్తులను మాత్రమే ఆన్లైన్ చేసేటట్టు చేస్తున్నామని చెప్పి స్పష్టం చేసింది. అయితే రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరించబడతాయని తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారనే వార్తలు రావడంతో ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవా కేంద్రాల వద్ద శుక్రవారం అయితే బారులు తీరారు. అయితే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించకపోవడంతో గందరగోళం నెలకొంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను నిలిపివేసిందని కొందరు ప్రచారం చేస్తున్నారని, ఇది అవాస్తవం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రకటించింది. ఇక మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల దరఖాస్తులను ఎన్నికల కమిషన్ నిలిపివేయలేదని ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టం చేసింది. ఇక రేషన్ దరఖాస్తులపై ఈ గందరగోళానికి ప్రజలైతే చాలా కోపోద్రిక్తులవుతున్నారు. ఇక మీ సేవా కేంద్రాలకు శుక్రవారం బారులు తీరినటువంటి ప్రజలు, వెబ్సైట్లో ఆప్షన్ తొలగించిన అధికారులు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులకే ఆన్లైన్ చేస్తాము, ప్రజలెవరు కూడా అప్లై చేసుకోవద్దని చెప్పేసి ఇక మీ సేవలో అప్లికేషన్లు తీసుకోవట్లేదంటూ ఇక ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే గ్రామ సభల్లోనే అప్లై చేసుకోండి, మళ్ళీ గ్రామ సభలు పెడతామని చెప్తున్నారు. మీ సేవలు అయితే రేషన్ కార్డుల మీద ఎలాంటి అప్లికేషన్, ఎలాంటి ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదని చెప్పేసి పౌర సరఫరాల శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. కానీ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల మీద ప్రజల్ని ఇలా మోసం చేయడం, ఇలా ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ, గ్రామ సభల చుట్టూ తిప్పడం మాత్రం బాలేదని చెప్పి అందరూ భావిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.